నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నియోజకవర్గంలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వార్డుల వారీగా నాయకుల కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. మెజార్టీ దిశగా నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ వార్డుల వారీగా ఈ ఎన్నికల్లో కష్టపడాలని సూచించారు. సమావేశం ప్రారంభించే ముందు అందరినీ పేరు పేరున బాలకృష్ణ పలకరించి పార్టీ శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో మున్సిపాలిటీ వార్డులో నెలకొన్న సమస్యలు, నాయకులు కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, పార్టీ పటిష్టతపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లో వచ్చే ఎన్నికల్లో వడ్డర్లకు పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు టీడీపీ తరపున అభ్యర్థులుగా అవకాశం కల్పించాలని కోరారు. హిందూపురంకు చెందిన రాష్ట్ర టీడీపీ కార్యదర్శికి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇప్పించాలని కోరుతూ ఎమ్మెల్యే బాలకృష్ణకు నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఆయనకి సమర్థమైన నాయకుడు కాబట్టి మా సమస్యలు తీర్చాలని, అదేవిధంగా హిందూపురంలో మెజార్టీ పీపుల్ వడ్డర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ అనేక సంవత్సరాలుగా అంజనప్ప, కొల్లకొండ అంజనప్ప పార్టీలో పనిచేస్తున్నారు సార్. మీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. ఆయనకి ఎంపీ టికెట్ కేటాయించాలని, అదేవిధంగా పుట్టపర్తిలో కొన్ని రోజుల నుంచి పుట్టపర్తి మేము మరి గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేశాం, మాకు ఎమ్మెల్సీ ఇస్తాన్నారు, అక్కడ కూడా మాకు కావాలని, అదేవిధంగా గుంటూరు జిల్లా మరి కావలి ఇటో జిల్లాలన్నీ కూడా మరి అదేవిధంగా శ్రీదేవిని కూడా మా అమ్మాయి వడ్డర సంఘంలో కూడా పనిచేస్తుంది. ఆయమ్మని కూడా అంటే తప్పకుండా న్యాయం చేస్తాడు. మేము ఈరోజు ఒకటే కోరుతున్నాం, మా కులానికి తప్పకుండా పార్లమెంట్లో అసెంబ్లీలో మరి అడుగు పెట్టడానికి మీరు కృషి చేయాలి సార్. మీరైతేనే మాకు న్యాయం చేస్తారు. మన అధినాయకుడికి మీరైతే చెప్పగలుగుతారు. మాకు న్యాయం జరుగుతుందని కూడా ఆశిస్తూ మేమందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపు కొరకు మల్లా నందమూరి బాలకృష్ణ గారిని హిందూపురంలో దాదాపు 30,000 నుంచి 40,000 మెజార్టీతో వడ్డర్లందరూ కూడా ఏకదాటిగా పనిచేసి గెలిపిస్తామని కూడా మేమందరూ కూడా హామీ ఇచ్చాం. దాని భాగంగా తప్పకుండా మా కోరికలు నెరవేర్చాలని